సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అంటే కేటీఆర్ మిర్చి బజ్జీ తింటూ ఆటోలో వెళ్తున్నారు. సో ప్రజలకి దగ్గర అవుతున్నారు. ఏమైనా పార్లమెంట్లో మీ బస్సు ఏమైనా స్లో అయ్యే ఛాన్స్లు ఉన్నాయంటారా? అసలు కేటీఆర్ గారు బస్సులో కానీ ఆటోలో కానీ ఏదైతే సింపతి కోసము గెయిన్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుండో అది ఉట్టి డ్రామా. కేటీఆర్ తారక రామారావు కాదు, ఆయన పేరు డ్రామారావు. అందుకొరకే ఆటోలో తిరిగి పబ్లిసిటీ కోసము సింపథైజేషన్ కోసం తిరుగుతున్న ఇటువంటి పరిస్థితిలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏదో రాహుల్ గాంధీ గారు కూడా టీ తాగుతూ ఉన్నారు. అదేవిధంగా నేను చేద్దామనుకుంటే ఏది పులిని చూసి నక్కవాత పెట్టుకునే సామెతలా ఉంటుంది. కనుక టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాలం చెల్లిన పార్టీలు. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ 6 గ్యారెంటీలతోటి దిగ్విజయంగా ముందుకు పోతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకొరకే వాళ్లకు నూకలు చెల్లిన పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ మేము కాలగర్భంలో కలిసిపోతామో అనే అనుమానం వచ్చి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. మీకు నిజంగా చేతనైతే, మీకు నిజంగా తెలివి ఉంటే ఆటోలో తిని బజ్జీలు తినకం కాదు, గ్రామ స్థాయిలో పర్యటించండి, సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి, గ్రామ స్థాయిలో జీవన విధానం ఏముంది తెలుసుకోండి. అట్లాంటి సమస్యల మీద మీరు తెలుసుకొని ప్రభుత్వానికి ఏదైనా సూచన చేస్తే బాగుంటుందని సందర్భంగా కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. అంతేగాని మీరు ఆటోలో తిరిగినా రిక్షాలో తిరిగినా కానీ ఏం ఉపయోగం లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. కనుక ఇలాంటి పాలిటిక్స్ మాత్రం బంద్ చేసుకోమని కేటీఆర్ గారికి నేను సూచిస్తా ఉన్నాను. ఓకే, అలాగే జియో 59 క్రమబద్ధీకరణ గురించి మాట్లాడండి సార్. అది మళ్ళీ రీవెరిఫికేషన్ అంటున్నారు. ఒకటమ్మా, 58, 59 జియో ప్రకారంగా గతంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో గవర్నమెంట్ స్థలాలు కానీ ఏ స్థలాలు కానీ ఆ జియో ప్రకారంగా వాళ్ళు చేసుకోవడానికి ఆ ఎసులుబాటు తీసుకొచ్చింది. ఇప్పుడు 59 భూముల క్రమబద్ధీకరణ రీఫైల్ వెరిఫికేషన్ అని పెట్టిరు మళ్ళీ ఇప్పుడు. అందుకొరకే ఈ యొక్క 58, 59 ప్రకారంగా ఎవరైతే వాళ్ళకు పట్టా కాయిదాలు లేవో, ఎవరైతే వాళ్ళకు హక్కుదారులు లేవో ఆ హక్కుదారులను వినియోగించుకోవడానికి ఆ రోజు 58, 59 జీవో తీసుకురావడం జరిగింది. రీవెరిఫికేషన్ ఎందుకు చేస్తారమ్మా? రీవెరిఫికేషన్ చేసేందుకు, అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. 58, 59 కింద కొంత బడాబాబులు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బడాబాబులు ఉపయోగించుకున్నారు. ఈ 58, 59 జీవో ఎవరి కోసం అంటే గ్రామీణ స్థాయిలో, నగర స్థాయిలో జీవనోపాధి కోసము గుడిసెలు వేసుకొని తమ సొంత స్థలంలో లేదా ప్రభుత్వ స్థలంలో వేసుకుంటే దాన్ని క్రమబద్ధీకరించడం కోసం. అదే రీవెరిఫికేషన్ పెట్టింది గవర్నమెంట్, తప్పేం లేదు దీంట్లో. అందుకే రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి తీసుకొని బడాబాబులు దీన్ని వినియోగించుకుంటారు కాబట్టి ఏ భూస్వాములు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉపయోగించుకోవడానికి రీవెరిఫికేషన్ పెట్టడం జరిగింది. కనుక నిజమైన లబ్ధిదారులకు, నిజమైన అర్హులకు ఈ యొక్క జీవో ప్రకారంగా వాళ్ళకు లబ్ధిదారులు అవుతారు. కానీ బడాబాబులు రియల్ ఎస్టేట్ల కోసం గత ప్రభుత్వం చేసిన తప్పు పని మా ప్రభుత్వం చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు అనే దాని గురించి మీరు ఏమంటారు? రేవంత్ రెడ్డి గారిపై వ్యాఖ్యలు చేశారు. సో దాని గురించి ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యానికి ఇట్లాంటి మాటలు గొడ్డలి పెట్టు. ఒక జెడ్పీటీసీగా, ఒక శాసన మండలి సభ్యునిగా, 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి అధ్యక్షునిగా, అదేవిధంగా మొన్న అందరూ మా నాయకుడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిపించుకొని ఆ ఎమ్మెల్యేల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని పెంపొందించగా కట్టుబడ్డ ముఖ్యమంత్రి మీద ఇలాంటి పనికి మాలిన దద్దమ్మ చేటగాని చెవట కేటీఆర్ గారు మాట్లాడమంటే నువ్వు ఆకాశం మీద దుమ్మెత్తి పోస్తున్నావు. సూర్యుని మీద దుమ్మెత్తి పోస్తే నీ ముఖం మీదనే పడుతున్న సంగతి తెలుసుకోవాలి. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని బొందబెట్టిర్రు, తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించిర్రు. అయినా మీకు బుద్ధి రాక అహంకారంతో ఇంకా మీరు విర్ర వీగుతురంటే రేపు పార్లమెంటు ఎన్నికల్లో
100 మీటర్ల గోతు తీసి వీళ్ళను బొందబెట్టడానికి తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ గోటికి ఏళ్ళు అనేది రేవంత్ రెడ్డి గారు ఇన్ని చట్టసభలకు వేచిన తర్వాత ఓటుకి వాళ్ళ నాయన ఎక్కడ కొట్టమ్మా, వాళ్ళ నాయన ఎన్నడన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిందా ప్రజాపాలన నడుస్తుంది. సెక్రటరియట్లకు సామాన్యులు పోతారు, ప్రగతి భవన్కు సామాన్యులు పోతారు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కానీ ఆ రోజు ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కు పరిమితమైన ముఖ్యమంత్రి గోటి వేలకు సరిపోడంటే ఎంత అహంకారం వీళ్ళకు. తెలంగాణ సమాజము ఇది సాయుధ పోరాటం చేసింది, తెలంగాణ ఉద్యమం చేసిన పోరాటం. ఇట్లాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే ఆయనకు చెప్పుల దండ చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సందర్భంగా మనం చేయాలి. రేవంత్ రెడ్డికి హుందాతనం లేదట హరీష్ రావు అంటున్నారు. హరీష్ రావుకి ఏ హుందాతనం ఉందని 6 అడుగులు పెరిగినాయి కాబట్టి మెదడు మాత్రం మొక్కలనే ఉంది కదా. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండాడు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ కేవలం సిద్దిపేటకు మాత్రమే పరిమితమైంది కదా. ఈ అహంకారపూరితమైన మాటలు కావా? ఆయన అహంకారానికి ఆయన నిలువటెత్తు అర్థం. ఆయన రేవంత్ రెడ్డి గారిని అనే ముందల ప్రజలు ఏ విధంగా వీళ్ళను కర్రగాల్చి వాదపెట్టిరో, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యేదో తెలుసుకొని మాట్లాడవలసిందిగా నేను సూచిస్తున్నా. ఇక భవిష్యత్తులో మీరు ఇదే పందాను కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. అంటే 100 హామీలు అమల్లోకి రాకపోతే వాళ్ళనే కర్రు కాల్చి వాత పెడతారు అని అంటున్నారు. ఆ సన్యాసికి నేను మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆల్రెడీ 2 గ్యారంటీలు అమల్లోకి వచ్చినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణంలో ఇంటర్ అనేది 33 జిల్లాల కలియదిరుగుతుర్రో ఇవాళ మరి ఒక పథకం అమలు అయింది కదా. అదేవిధంగా 10 లక్షలకు ఏదైతే ఆరోగ్యశ్రీ పెంచిరో అదొక స్కీమ్ అమలైంది కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా 100 రోజులు కాలే ఇప్పటికి 45 రోజులే అయింది. ఇంకా 6 గ్యారెంటీలు కూడా మేము ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కదా. రోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మంత్రిమండలి నిద్రలేని రాత్రులు గలుపుతూ ఉన్నారు. ప్రజా సంక్షేమము ప్రజలకు మన ఒక హామీ ఇచ్చినాము. రాహుల్ గాంధీ చేత రైతు డిక్లరేషన్ చేయించినాము, ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ చేయించినాము, సోనియా గాంధీతో 15 లక్షల మంది జనసమూహం మధ్యన ఈ 6 గ్యారెంటీలు చేసినాము. కనుక ఇవి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? గతంలో బడ్జెట్ అంతా పూర్తి సర్వనాశనం చేసి బడ్జెట్ ధ్వంసానికి కారణమైన గత ప్రభుత్వాన్ని ఏ విధంగా బడ్జెట్ను తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా చెలోక్తులు ఈ విధంగా పనికిరాని మాటలు మాట్లాడి మీరు నిరుత్సాహపరిచే విధంగా చేస్తే తెలంగాణ సమాజం ఊకోదు, తెలంగాణ ప్రజలు ఊకోరు. అట్లని మీరు అన్నారని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కూడా వెనుకపోయే మనిషి కాదు. ఎందుకంటే ఒక ధైర్యముతో కూడుకున్న ముఖ్యమంత్రి, ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఆయన ఏ ప్రయోగం చేసినా ప్రజల కోసము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసము, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రయాణిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఆయన ఎంబడి ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఆ ముఖ్యమంత్రి స్థాయి ఇది విలువలు తెలియని వ్యక్తులు మీరు 1-2 సార్లు గెలిచే విర్రవీగుతారు. ఆయన చట్టసభలకు దాదాపు 2 సార్లు చట్టసభలకు పోయిండు, పార్లమెంట్కి పోయిండు, పిసిసి ప్రెసిడెంట్. మరి వాళ్ళని పట్టుకొని ఈ విధంగా ఉంటే ప్రజలు ఏమైనా క్షమిస్తారనుకుంటారా? మీ వైపు ఏమైనా ప్రజలు వస్తారనుకుంటారా? ఇలాంటి కల్లిబోలి కబుర్లు తాటాకు సప్పులకు బెదిరేది లేదు. వీళ్ళను రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు కనీసం 2 స్థానాలు కూడా గెలుచుకోకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. అందుకొరకు ఆ నిరాశ నిస్పృహల్ని ఈ యొక్క మాటలు మాట్లాడుతారు తప్ప ఇంకోటి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ బీసీ కులగన్న తీర్మానం గురించి చెప్పండి సార్. ఇప్పుడు అమ్మ 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసిన ఈ జనగణ దాని ప్రకారం కులగణ చేసిరు. ఇంతవరకు దీని మీద శానిటేషన్ లేదు, అంటే శానిటరీ లేదు, శాస్త్రీయంగా లేదు. కాబట్టి ఇలా నితీష్ కుమార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ, కర్ణాటకలో సిద్దిరామయ్య కానీ, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ కానీ, ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమం. ఈ రాష్ట్రంలో 52% ఉన్న బీసీలు ఇలా రేవంత్ రెడ్డి గారికి హర్షం వెలిబుచ్చుతా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక బీసీగా కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే 150 సంవత్సరాల కింద చేసిన కులగణ జనగణ ఇప్పటివరకు గాలే. దేశ ప్రధాని ఒక ఓబీసీ అయ్యుడు కూడా ఇంతవరకు కులగణ చేపట్టలేదు. దేశ ప్రధాని ఓబీసీ అయ్యుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే మా వల్ల కాదని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ చేసిందంటే ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే, అందుకోసం మా డైనమిక్ లీడర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం అయింది. దానికి ఈ మధ్యనే మరి క్యాబినెట్లో బడ్జెట్ సమావేశంలో కులగణ తీర్మానం పెడతామని ఈరోజు మరి పత్రికల్లో చూసినాము. తెలంగాణలో దాదాపు మరి 52% ఉన్న ఏదైతే బీసీలు ఇలా హర్షం వ్యక్తం చేస్తారు.
ముఖ్యమంత్రి అంటే ఈ నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే మెజార్టీ ప్రజలు ఉన్నారో వాళ్ళ వైపున ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందో ఆ ప్రభుత్వానికి దోకా ఉండదు. ఇవాళ నిజంగా బీసీల పట్ల కానీ, ఎస్సీల పట్ల కానీ, ఎస్టీల పట్ల కానీ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు. కనుకనే ఈ కులగణ అనేది హర్షము మేము స్వాగతిస్తా ఉన్నాం.